గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పొమిడి, డైమండ్ మాస్టర్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఈరోజు మనం అటామీ షాపింగ్ మాల్లో ఉన్నటువంటి ఓరల్ కేర్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ప్రోడక్టు, అవసరం ఉన్నటువంటి ప్రోడక్టు. ఇది లేకుండా ఇవాళ ఒక్కరోజు కూడా గడపలేనటువంటి పరిస్థితి. సో మన టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ఈ రెండింటిని మనం చేంజ్ చేసుకున్న ఈ రెండింటితోటి మనం ఇక్కడ బిలియనీర్ అవ్వచ్చు, లేదా మీరు మిలియనీర్ కూడా కావచ్చు. నాకు అంత ఆశ లేదు అనుకుంటే మీరు మిలియనీర్ కూడా అవటానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రొడక్టు అటామీ టూత్ పేస్ట్, టూత్ బ్రష్. అయితే మనకి ఓరల్ కేర్లో టూత్ బ్రష్, టూత్ పేస్ట్తో పాటు ఓరల్ కేర్ సిస్టమ్ అని చెప్పేసి ఉంది. ఓరల్ కేర్ సెట్ అని చెప్పేసి మనం గమనిస్తూ ఉంటాం. సో ఏంటి ఇది అని అంటే క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే ట్రావెలింగ్ కిట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనం పేస్టు, బ్రష్ యూస్ చేయడానికి నీట్గా ఒక బాక్స్లో పెట్టేసేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అందులో ఒక టూత్ పేస్ట్ ఉంటుంది, 50 గ్రామ్స్ టూత్ పేస్టు, అట్లనే టూత్ బ్రష్ ఉంటుంది, అలానే ఇంటర్ డెంటల్ క్లీనింగ్ బ్రష్ కూడా ఒకటి ఉంటుంది, చిన్న బ్రష్ రూపంలో ఒకటి ఉంటుంది. సో ఇన్సైడ్ మన టీత్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇవి మూడు కూడా కలిపి మంచి ప్యాక్లో ఒక బాక్స్ లాగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ట్రావెలింగ్లో చాలా ఈజీగా దీన్ని మనం యూస్ చేయొచ్చు. అట్లనే ఈ బిజినెస్లోకి ఎవరినన్నా కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయాలి అన్నా కానీ చాలా అట్రాక్టివ్గా ఈ ప్రోడక్ట్ తోటి మనం వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. సో ఇది చూసిన వాళ్ళు దీన్ని ఇమ్మీడియట్గా ఇది ఎంత అని చెప్పి తీసేసుకోవడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా బిజినెస్ను కూడా ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక బాక్స్లో 4 బాక్సెస్ వస్తూ ఉన్నాయి ఒక ప్యాక్లో. సో దీని ఎంఆర్పి చూసుకుంటే 1300 ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 1110 రూపాయలు. 4 వస్తూ ఉన్నాయి. సో దీనికి పీవీ కూడా మంచి పీవీ వస్తూ ఉంది, 6700 పీవీ, 6700 పీవీ వస్తూ ఉంది. సో ఎవరైతే ఇది రోజుకి ఒక బాక్స్ అంటే ఒక సెట్ కంప్లీట్గా 4 ఉన్నటువంటి ఒక బాక్సు రోజు ఒకటి మూవ్ చేయగలుగుతారో విత్ ఇన్ ఇయర్ 1 ఇయర్ లోపు మీ 24 lakhs పర్సనల్ పీవీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కేవలం ఓరల్ కేర్ సెట్ తోటి. రోజుకి మీరు నలుగురికి దీన్ని ఇచ్చారు అని అంటే 1 సంవత్సరంలో మీ 24 లక్షల పీవీ అయిపోతుంది. అటువంటి వాళ్ళు మీ టీంలో ఒక 30 మంది లెఫ్ట్ సైడు, 30 మంది రైట్ సైడ్ కనుక ఉన్నారు అని అంటే ప్రతిరోజు మీకు సేల్స్ మాస్టర్ అవ్వడానికి సరిపడా పీవీ అవుతుంది. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, అంత ఈజీ మన బిజినెస్ని డెవలప్ చేయటం. బట్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డిసిప్లిన్ వెరీ ఇంపార్టెంట్, నాలెడ్జ్. సో ఈ ప్రోడక్ట్ ఏంటి, ఇవి మనకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి, సో వీటిని ఎట్లా ప్రమోట్ చేసుకోవచ్చు, ఒరిజినల్ క్లియర్ నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉండాలి. సో దాని గురించి మనం చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి ఈ 3 ప్రొడక్ట్స్ గురించి చూసుకున్నప్పుడు, సో ఓరల్ కేర్ సిస్టమ్ 4 పీసెస్ ఒక బాక్స్లో వస్తూ ఉన్నాయి. టూత్ బ్రష్, టూత్ పేస్టు, ఇంటర్ డెంటల్ బ్రష్. సో ఇక్కడ చాలా క్లియర్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో టూత్ బ్రష్ ఏంటి, ఎటువంటి మెటీరియల్ వాడారు, మెటీరియల్ ఆఫ్ బ్రిస్టిల్స్ చూస్తే పీబీటీ. కామన్గా మనం వాడేటువంటి బ్రష్ ఏదైతే ఉందో దాని బ్రిస్టిల్స్ అనేవి నైలాన్ తోటి లేదా ప్లాస్టిక్ తోటి తయారు చేసినటువంటి బ్రషెసే బయట మార్కెట్లో ఉన్నాయి. సో మన బ్రిస్టిల్స్ ఏవైతే ఉన్నాయో పీబీటీ మెటీరియల్. సో వాట్ ఈజ్ పీబీటీ, పీబీటీ అంటే ఏంటి అనేది మీరు దానికోసం ఏమి మళ్ళీ పిహెచ్డీలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళేసి పీబీటీ మెటీరియల్ అని కొడితే అక్కడ వచ్చేస్తుంది. పాలీ బైథిలీన్ టెరప్రేట్ పీబీటీ అంటే ఇది థర్మోప్లాస్టిక్ ఇంజనీరింగ్ పాలిమర్ దట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ ఇన్సులేటర్ ఇన్ ద ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్. సో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో యూజ్ చేసేటువంటి థర్మోప్లాస్టిక్ ఇంజనీరింగ్ పాలిమర్, దాన్నే ఇక్కడ పీబీటీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో హీట్ టెంపరేచర్, ఇది ఎంత హీట్ని తట్టుకోగలదు, ఎంత టెంపరేచర్లో ఇది వర్క్ అవుతుంది అని అంటే
60 degrees Celsius వరకు కూడా దీన్ని వర్క్ చేసుకోవచ్చు. మెటీరియల్ ఆఫ్ పోల్ అంటే మన బ్రష్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఏం మెటీరియల్ అంటే పిఈజిటి మెటీరియల్. సో మీరు దీన్ని కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. పిఈటిజి మెటీరియల్ అంటే ఏంటి. సో ఇది కూడా పాలిథిలిన్ టెంప్లేట్ గ్లైకాల్ కామన్ నోన్ యాజ్ పిఈటిసి. సో మీరు గూగుల్లో చూసుకోవచ్చు అండి. సో ఇది ఏంటి అని అంటే థర్మోప్లాస్టిక్ పాలిస్టర్ దట్ ప్రొవైడ్స్ సిగ్నిఫికెంట్ కెమికల్ రెసిస్టెన్స్, డ్యూరబిలిటీ అండ్ ఎక్సలెంట్ ఫార్మబిలిటీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దాని కారణంగానే మన బ్రష్ని సంవత్సరం వరకు వాడుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. సో ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది. సో అటువంటి మెటీరియల్ తోటి కామన్గా బయట మార్కెట్లో ఉన్నటువంటి టూత్ బ్రష్ చూస్తే వాళ్ళు కామన్గా ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటారు. సో మీరు దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలని అంటే ఒక బకెట్లో వాటర్ తీసుకొని బయట మార్కెట్లో ఉన్నటువంటి ఏ బ్రష్ అయినా సరే ఆ వాటర్లో ఉంచండి, బకెట్లో వేయండి, అది నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది. మన బ్రష్ ఏదైతే ఉందో అది వాటర్లో మునిగిపోవటం జరుగుతూ ఉంది. సో ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇది బయోడిగ్రేడబుల్ మెటీరియల్, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్. సో మీరు బ్రష్ వాడిన తర్వాత బయట పడేస్తే మట్టిలో అది కరిగి కలిసిపోవటం జరుగుతూ ఉంది. సో అటువంటి మెటీరియల్ తోటి మన బ్రష్ని తయారు చేసి వచ్చున్నారు. అట్లనే ఈ బ్రష్కి ఒక క్యాప్ కూడా ఉంటుంది. సో అది ఏంటి అని అంటే పీపీ మెటీరియల్. సో దీన్ని తయారు చేసింది ఎవరు అంటే డియోటెక్. డియోటెక్ కొరియా వాళ్ళు దీన్ని తయారు చేసి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వీళ్ళు ఓన్లీ బ్రషెస్ మాత్రమే తయారు చేస్తారు, ఓన్లీ అటామీకి మాత్రమే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. మనకున్నటువంటి ఎక్స్క్లూజివ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్, వన్ ఆఫ్ ద పార్ట్నర్ డియోటెక్. సో దిస్ ఈజ్ ద బ్రష్ ఇన్ఫర్మేషన్. అట్లనే ఇంటర్డెంటల్ బ్రష్ గురించి చూసుకుంటే 0.8 mm సైజులో దానికి ఉన్నటువంటి ఆ పీచులు బ్రిస్టిల్స్ ఉంటాయి. సో ఆ గ్రిప్ మెటీరియల్ వచ్చేసి పీపీ మెటీరియల్. క్యాప్, దానికి ఒక క్యాప్ ఉంటుంది, అది కూడా పీపీ మెటీరియల్. ఇది కూడా థర్మల్ రెసిస్టెన్స్ టెంపరేచర్ 70 degrees వరకు ఇది ఫేస్ చేయగలదు. సో ఇది ఎక్స్క్లూజివ్గా మేడ్ ఇన్ కొరియా అండి. అట్లనే FDA అప్రూవ్డ్ ప్రొడక్ట్స్. ఇవన్నీ కూడా ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ అసోసియేషన్ USA అప్రూవ్ చేసినటువంటి ప్రొడక్ట్స్. సో వీటిని రీసైకిల్ చేయొచ్చు, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, ఇట్లా చాలా సర్టిఫికేట్స్ కూడా దీనికి ఉన్నాయి. సో అట్లానే టూత్ పేస్ట్ గురించి చూసుకుంటే ఇది ప్రొపాలిస్ కంటైనింగ్ ప్రొపాలిస్ టూత్ పేస్ట్. ఇందులో ప్రొపాలిస్ అనేటువంటి ఇంగ్రీడియంట్ని యూజ్ చేయడం జరిగింది మెయిన్గా, అందుకే దాన్ని ప్రొపాలిస్ టూత్ పేస్ట్ అని చెప్పేసి చెప్తాం. మన పేస్ట్ మీద క్లియర్గా ప్రొపాలిస్ అని చెప్పేసి ప్రింట్ చేస్తూ ఉన్నారు. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనకి బయట మార్కెట్లో క్యాజు బిస్కెట్స్ అని లేదా హనీ మెటీరియల్స్ ఇటువంటి ప్యాక్డ్ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఒకసారి కంటెంట్ చూడండి, ఆ ప్యాక్ మీద ఉన్నటువంటి కంటెంట్ చూడండి, దాంట్లో క్యాజూస్ ఎంత పర్సెంటేజ్ వాడారు. రీసెంట్గా ఒక చిన్న రీల్ ఒకటి చూస్తున్నా నేను, మన పనికొచ్చేటువంటి నాలెడ్జ్ కోసం. సో ఆ రీల్లో క్యాజు బిస్కెట్స్ మీద క్యాజు ఎంత పర్సెంటేజ్ అందులో యూస్ చేస్తున్నారంటే 0.67% మాత్రమే క్యాజు అందులో యూస్ చేయడం జరిగింది. బట్ దాని పేరు ఏంటంటే క్యాజు బిస్కెట్స్. బయట రకరకాల కంపెనీలలో క్యాజు బిస్కెట్స్ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. సో అట్లనే మెడికల్ షాపులలో దొరికేటువంటి ఓఆర్ఎస్ జ్యూస్ ఉంటుంది. సో దాంట్లో ఓఆర్ఎస్ ఎంత పర్సెంటేజ్ ఉందనంటే నాట్ ఈవెన్ 1%. అట్లనే టమోటో కెచప్ అంటారు, అందులో టమోటాలు ఎంతవరకు యూజ్ చేశారంటే దేర్ ఈజ్ నో గ్యారంటీ. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ని కంటెంట్ని కొన్ని కంపెనీలు లీగల్గా ఎథికల్గా ఉన్నటువంటి కంపెనీలు ప్రింట్ చేస్తూ ఉన్నాయి. దాని కారణంగానే మన ప్రొడక్ట్స్లలో మన ప్రొడక్ట్ బాక్స్ ప్యాకింగ్ పైన చాలా వరకు లెటర్స్ ప్రింట్ చేసి ఉంటాయి. దాన్ని మీరు చదవగలిగితే ప్రతి ప్రోడక్ట్ గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చిన్న చిన్న లెటర్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ సైజ్. సో అది ఒకసారి చదవటానికి ప్రయత్నం చేయండి ప్రతి ప్రోడక్ట్ గురించి. ఆ రీసెర్చ్ మనం చేయగలిగితే చాలు.
అనవసరమైనటువంటి రీసెర్చ్లు అవసరం లేదు. సో ఇట్లా ఈ 3 ప్రొడక్ట్స్ కూడా ఒక ప్యాక్లో మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. సో ఇందులో టూత్ బ్రష్ గురించి చూసుకుంటే, సో దీనికి సంబంధించి మార్నింగ్ కూడా నేను ఒక పోస్ట్ పంపించున్నా. సో మన మెంబరే ఒకరు దాన్ని స్టేటస్లో పెట్టుంటే, సో ఈ రోజుకి రిలేటెడ్గా ఉంది అని చెప్పేసి దాన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో అవర్ డెంటల్ హెల్త్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ అటామీస్ ఫస్ట్ ప్రయారిటీ. ఓరల్ కేర్ అనేది ఇక్కడ మ్యాండేటరీ ప్రతి ఒక్కరికి కూడా, దానికి కంపెనీ ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. సో దాంట్లో సూపర్ స్లిమ్ బ్రష్ మనకి అందిస్తూ ఉన్నారు. సో దీని బ్రిస్టిల్స్ ఏవైతే ఉన్నాయో 99.9% ఆఫ్ ప్యూర్ ఈటబుల్ గోల్డ్ పౌడర్. ఈటబుల్ గోల్డ్ పౌడర్ని ఆ బ్రిస్టిల్స్ తయారు చేసేటప్పుడు వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అట్లనే బ్రష్ బాడీ ఏదైతే ఉందో రౌండెడ్ స్లిమ్ హెడ్ అండ్ ఈజీ గ్రిప్ హ్యాండిల్. దాని హెడ్ ఏదైతే ఉందో రౌండ్గా ఉంటుంది. సో అట్లనే దాని గ్రిప్ ఏదైతే ఉందో ఈజీ గ్రిప్ హ్యాండిల్, పట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా చాలా కంఫర్ట్గా బ్రషింగ్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇది FDA ఒక మెడికల్ డివైస్గా అప్రూవ్ చేయటం జరిగింది. సో మెడికల్ డివైస్ అని వీటిని అంటారు అని అంటే లైక్ స్టెథోస్కోప్ కావచ్చు, ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళు యూజ్ చేసేటువంటి ఆ థింగ్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా మెడికల్ డివైజెస్ అంటారు. అట్లా మన బ్రష్ని ఒక మెడికల్ డివైస్గా FDA సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అట్లానే కిఫా, కొరియా ఫెయిర్ ఇన్ఫ్రారెడ్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇందులో ఈటబుల్ గోల్డ్ పౌడర్ యూజ్ చేశారని చెప్పేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇది 2 సైజెస్లో మనకి అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సూపర్ స్లిమ్ బ్రిస్టిల్స్, దీని బ్రిస్టిల్స్ ఏవైతే ఉన్నాయో 0.8 mm థిక్నెస్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి. సో అట్లానే దాని ఎడ్జ్ చూస్తే 0.03 mm ఇంకా సన్నగా ఇవ్వడం జరిగింది. సో అవి ఏం చేస్తున్నాయంటే పంటి మీద ఉన్నటువంటి పాచి, గార లేదా చిగుర్లకి పళ్ళకి మధ్యలో ఉన్నటువంటి మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఉండిపోయినటువంటి ఫుడ్ పార్టికులర్స్ వీటన్నిటిని కూడా చాలా క్లియర్గా క్లీన్ చేయటం జరుగుతూ ఉంది. అట్లనే యాంటీ బ్యాక్టీరియా బ్రష్. ఈ బ్రస్టిల్స్ తయారు చేసేటప్పుడు ఈటబుల్ గోల్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నారు. దాని యొక్క బెనిఫిట్ ఏంటి అని అంటే దీని మీద బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వదు. కామన్గా మనం మార్కెట్లో దొరికేటువంటి బ్రషెస్ ఏవైతే ఉన్నాయో ఒక వారం రోజులు లేదా ఒక 10 రోజులు వాడకుండా పక్కన పెట్టేస్తే దాని మీద బూజు వచ్చేస్తుంది, నల్లగా ఫంగస్ అంటాం. సో ఆ బ్రష్ని మళ్ళీ మనం యూజ్ చేయాలనిపించదు, పడేస్తూ ఉంటాం. మన బ్రష్ ఏదైతే ఉందో దీని మీద అటువంటి డస్ట్ అనేది ఫామ్ అవ్వదు, బూజు పట్టడానికి అవకాశమే లేదు. అందుకే దీన్ని యాంటీ బ్యాక్టీరియా బ్రష్ అంటున్నారు. అటువంటి మెటీరియల్ తోటి దీన్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. మనం బ్రష్ చేసిన తర్వాత తడి బ్రష్ ఎక్కడ పెట్టేసినా కానీ వితిన్ మినిట్స్లో అది డ్రై అయిపోవడం జరుగుతుంది ఆటోమేటిక్గా. సో అటువంటి మెటీరియల్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా డ్రై అయిపోయినటువంటి కారణంగా అక్కడ బూజు పట్టడానికి, ఫంగస్ రావడానికి, బ్యాక్టీరియా ఫామ్ అవడానికి అవకాశం అనేది లేదు. అట్లనే దీని బాడీ చూస్తే రౌండెడ్ స్లిమ్ హెడ్, హెడ్ అనేది రౌండ్గా ఉంటుంది. సో దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే లాస్ట్ టీత్ వరకు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవడానికి ఆ బాడీ మనకి సపోర్ట్ చేయటం జరుగుతూ ఉంది. అట్లనే ఈజీ గ్రిప్ హ్యాండిల్, దీని హ్యాండిల్ ఏదైతే ఉందో డైమండ్ కట్లో చాలా కంఫర్ట్గా ఇవ్వటం జరిగింది. మనం బ్రష్ చేసుకునేటప్పుడు స్లిప్ అవ్వడానికి అవకాశమే లేదు. కొన్ని బ్రషెస్ నేను గతంలో కూడా యూస్ చేస్తున్నా, అవి బ్రష్ చేసేటప్పుడు స్లిప్ అయిపోయి కింద పడిపోవటము, బాత్రూంలో ఉంటే బాత్రూంలో పడిపోవటము, లేదా నోట్లో ఎక్కడో చోట గుచ్చుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో వాటి బాడీ ఆ విధంగా మరి డేంజర్గా మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి. బట్ మన బ్రష్ ఏదైతే ఉందో ఈజీ గ్రిప్ హ్యాండిల్ రౌండెడ్ ఎడ్ స్లిమ్ అనేది ఇవ్వటం జరిగింది. మనం చాలా కంఫర్ట్గా చాలా ఈజీగా బ్రష్ చేసుకోవచ్చు. సో అట్లనే అటామీ ఇంటర్డెంటల్ బ్రష్ హెల్ప్స్ ప్రివెంట్ క్యావిటీస్ అండ్ మసాజెస్ గమ్ బై రిమూవింగ్ ఫ్లాగ్ బిట్వీన్ టీత్. పళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఫ్లాగ్, పాచి లేదా గారె ఏదైతే ఉందో దాన్ని ఈ ఇంటర్డెంటల్ బ్రష్ తోటి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఎవరికైతే క్యావిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటువంటి వాటిని తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అవి రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి కూడా ఇంటర్డెంటల్ క్లీనింగ్ బ్రష్ తోటి మనం మసాజ్ చేయొచ్చు. గమ్స్ను కూడా
మసాజ్ చేయొచ్చు. కామన్గా మార్కెట్లో దొరికేటువంటి బ్రషెస్ తోటి చిగురులను ఎక్కువసేపు కనుక బ్రష్ చేస్తే అక్కడ బ్లీడింగ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఇంటర్డెంటల్ క్లీనింగ్ బ్రష్ తోటి మన గమ్స్ని స్మూత్గా హ్యాపీగా మసాజ్ చేసుకోవచ్చు. దానికి పేస్ట్ అనేది అప్లై చేస్తే ఆ బెనిఫిట్ అనేది రావడం జరుగుతూ ఉంది. సో ఇది బ్రష్ గురించి ఇన్ఫర్మేషన్. అట్లనే టూత్ పేస్ట్ గురించి చూసుకుంటే కంపెనీ మనకు అఫీషియల్గా చెప్తున్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే డెంటల్ ఫ్లాగ్ రిమూవింగ్, అట్లనే యాంటీ ఫ్లాగ్ ఎఫెక్ట్. సో ఎవరికైతే పంటి మీద గారె పాచి ఉందో వాటిని రిమూవ్ చేస్తూ ఉంది. సో అది పట్టకుండా చూడటానికి ప్రివెన్షన్గా కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. రిమూవ్స్ డెంటల్ ఫ్లాగ్ బై యూజింగ్ ప్రాపర్ అమౌంట్ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్. దీంట్లో సిలికాన్ డయాక్సైడ్ అనేది యూజ్ చేయడం జరిగింది. ప్రాపర్ అమౌంట్ అంటే ఎంతైతే అవసరమో అంత మాత్రమే యూజ్ చేస్తున్నారు. అది ఏం చేస్తుంది అంటే పంటి మీద ఒకవేళ ఏదన్నా గారె పట్టుంటే దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ లేకుండా ఉంటే అది పట్టకుండా ప్రివెంట్ చేస్తూ ఉంది. అనదర్ బెనిఫిట్ చూస్తే టార్టర్ డిపాజిషన్ ప్రివెంటింగ్ ఎఫెక్ట్. పాచి అనేది పంటి మీద స్టోర్ అవ్వకుండా ఇది మనకి హెల్ప్ చేయడం జరుగుతోంది. దీనికోసం సోడియం పైరోపాస్పేట్ ప్రివెంట్స్ ప్లాగ్ అటాచ్డ్ టు టీత్ బీయింగ్ డిపాజిటెడ్ యాజ్ టార్చర్. పంటి మీద పాచి అంటే ఎల్లోయిష్గా పెరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని పాచి అంటాం. అట్లా ఎల్లోయిష్ పాచి అనేది పంటి మీద పెరిగిపోకుండా ఇందులో ఉన్నటువంటి సోడియం పైరోపాస్పేట్ ప్రివెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆల్రెడీ పాచి పట్టుంటే మన ఈ స్లిమ్ బ్రిస్టల్స్ 0.03 mm బ్రిస్టల్ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ యూజ్ చేయటం వల్ల అది రిమూవ్ అయిపోతూ ఉంది. అట్లనే డెంటల్ క్యావిటీస్ ప్రివెంటింగ్ ఎఫెక్ట్. సో చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు చిగుర్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ తోటి. చిగుర్ల నుంచి రక్తం కావటం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో అటువంటి వాటిని ప్రివెంట్ చేయడానికి కూడా మన పేస్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంది. దీనికోసం ట్రిపుల్ కాంప్లెక్స్ యాక్షన్ ఆఫ్ మోనోఫ్లూరో ఫాస్ఫేట్, సోడియం ఫ్లోరైడ్ అండ్ జిలిటాల్ ప్రివెంట్స్ డెంటల్ క్యావిటీస్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కూడా డెంటల్ క్యావిటీస్ నుంచి ప్రివెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆల్రెడీ ప్రాబ్లం ఉంటే ఎవరైతే 2 పూట్ల బ్రష్ చేసుకుంటారో మార్నింగ్ నిద్ర లేచినప్పుడు అట్లనే నైట్ పడుకోబోయే ముందు ఎవరైతే 2 times కూడా మన ప్రొపాలిస్ టూత్ పేస్ట్ తోటి మన టూత్ బ్రష్ తోటి బ్రష్ చేసుకుంటారో ఆ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వితిన్ డేస్లో దాన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. అట్లనే బ్యాడ్ బ్రీత్ రిమూవింగ్ ఎఫెక్ట్. సో ఎప్పుడైతే నోరంతా కూడా శుభ్రంగా క్లీన్ అవుతుందో చిగుర్లకి పళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఫుడ్ పార్టికులర్స్ను కూడా మన ఈ సన్నటి బ్రిస్టిల్స్ తోటి జెల్ టూత్ పేస్ట్ తోటి మనం క్లీన్ చేసుకుంటా ఉన్నామో అక్కడ ఎటువంటి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవ్వదు. అట్లనే ఆ విధంగా బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఉండటం కోసం ప్రొపాలిస్ అనేది మనకి హెల్ప్ చేస్తూ ఉంది. సో ఈ ప్రొపాలిస్ ఏంటి అని అంటే తేనెకి ఎక్స్పైరీ డేట్ లేదు. సో తేనె ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా పాడైపోకుండా ఉండటానికి హెల్ప్ చేసేది ఏంటి అని అంటే ఆ తేనెపారె తుట్టెలో ఉన్నటువంటి ప్రొపాలిస్ అనేటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్. సో దాన్ని మన టూత్పేస్ట్లో యూజ్ చేయడం జరిగింది. సో అది ఎక్కడ కూడా బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా స్టోర్ అవ్వకుండా అది ప్రొటెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. పళ్ళు పుచ్చిపోకుండా అది పళ్ళని కాపాడటం జరుగుతూ ఉంది. సో అది దాని కారణంగా ఏమవుతుందనంటే నోరంతా కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోగలుగుతా ఉన్నాం. సో దాని బెనిఫిట్ ఏంటి అని అంటే నోటి నుంచి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా చూస్తుంది. అట్లనే ఆరెంజ్ ఆయిల్ అండ్ సిట్రస్ ఫ్రాగ్రెన్స్ యాడ్స్ ఫ్రెష్నెస్. సో కొన్ని రకాల పేస్ట్లు వాడిన తర్వాత మీరు ఏదైనా వాటర్ తాగితే వాటర్ టేస్ట్ మారిపోతుంది. మీరు ఏదైనా ఫుడ్ తీసుకుంటే ఫుడ్ టేస్ట్ కూడా మారిపోతుంది. సో కారణం అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్. సో మన పేస్ట్లో మీరు నైట్ బ్రష్ చేసుకొని పడుకుంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు కూడా ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే బ్రష్ చేసుకున్న ఫీలింగే ఉంటుంది. మీరు బ్రష్ చేసుకోకపోయినా కానీ చేసుకున్న ఫీలింగే ఉంటుంది. అట్లనే బ్రష్ చేసుకున్న తర్వాత మీరు వాటర్ తాగినా ఏదైనా ఫుడ్ తీసుకున్నా ఎటువంటి స్పెషల్ టేస్ట్ కానీ స్మెల్ కానీ రాకుండా ఉంటాయి. అటువంటి ఫ్రెష్నెస్ కోసం ఇందులో ఆరెంజ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. సిట్రస్ ఫ్రాగ్రెన్స్ని యాడ్ చేయడం జరిగింది.
సో న్యాచురల్గా వీటిని కలెక్ట్ చేసి ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇది న్యాచురల్ టూత్పేస్ట్. 2 years అబోవ్ పిల్లల దగ్గర నుంచి ఎవరైనా యూజ్ చేయొచ్చు. పిల్లలకి క్వాంటిటీ కొంచెం వేసుకోవాలి. అది పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ చేయాలి ఎంత వేసుకోవాలి అనేది. అట్లనే అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ బఠానీ గింజంత వేసుకుంటే సరిపోతుందండి. బ్రష్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు పేస్ట్ వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బఠానీ గింజంత పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. 50 grams టూత్ పేస్ట్ అనేది ఒకరు యూజ్ చేస్తే 66 days వస్తూ ఉంది. 66 రోజులు అంటే 2 నెలలకు పైగా ఒకరు యూజ్ చేయొచ్చు. సో అంత ఎకనామికల్ ప్రొడక్ట్. అట్లనే మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్. దీనికి అదర్ బెనిఫిట్స్ కూడా మన మెంబర్స్ చెప్తా ఉంటారు. అఫీషియల్గా అవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పలేము. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బికాస్ ఇందులో ఉన్నటువంటి ప్రొపాలిస్ మనకి అటువంటి బెనిఫిట్స్ని ఇవ్వటం జరుగుతూ ఉంది. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓరల్ కేర్ సిస్టమ్ ఆర్ అవర్ టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్. సో వీటిని ఉపయోగించుకొని మనం చాలా పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ని ఉపయోగించుకునే అంటే పేస్ట్, బ్రష్ లేదా ఓరల్ కేర్ సిస్టమ్, ఓరల్ కేర్లో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని మనం స్టార్ మాస్టర్ లెవెల్ వరకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది. అంత పెద్ద టీంని తయారు చేసుకోవచ్చు. మీ టీంలో ఒక మెంబర్ ఉన్నారు, ప్రతి నెల 6700 PV ఈ ప్రోడక్ట్ కొంటున్నారు అంటే నెలకి ఒక్కసారి ఒక బాక్స్ కొన్న ఒక నలుగురికి రిఫర్ చేయగలిగిన ఆ పని రెగ్యులర్గా ప్రతి 15 రోజులకి గనక జరుగుతుంది అని అంటే మీకు గనక ఒక 4000 మెంబర్స్ టీం ఉంది, లెఫ్ట్లో 2000 మెంబర్స్, రైట్లో 2000 మెంబర్స్ కనుక ఉన్నారు అని అంటే మీరు ప్రతి 15 రోజులకి డైమండ్ మాస్టర్ అవుతారు ఈ ప్రోడక్ట్ తోటే. ఆర్ మీకు 1000 మంది టీము 1000 మంది టీం ఉన్నా ఈ ప్రోడక్ట్ కొంటున్నారు అని అంటే మీరు ప్రతి 15 రోజులకి సేల్స్ మాస్టర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అంత ఈజీగా మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి మనకి హెల్పింగ్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండి. మ్యాండేటరీ ప్రొడక్ట్స్, నో ఎగ్జంప్షన్. ఇది నాకు అవసరం లేదు అనేటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. ఇవాళ డెంటల్ హాస్పిటల్స్కి వెళ్తే చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 మనకు పర్సన్ 4,70,000 పెట్టున్నారు డెంటల్ ట్రీట్మెంట్కి. సో అంతంత ఖర్చు అయిపోతూ ఉంది. సో డెంటల్ ఎక్స్పెన్సెస్ అనేది అంత కాస్ట్లీ అయిపోయినాయి. సో అది అందరు అఫోర్డ్ చేయగలరా అంటే చేయలేరు. బట్ మన పేస్ట్, బ్రష్ అందరు కొనగలరా అంటే డెఫినెట్గా కొనగలరు. అంత అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఉంది. మీరు మనకి 200 grams టూత్ పేస్ట్ ఉంది, 400 రూపాయలు. కాస్ట్లీ అనుకుంటారు చాలామంది. బట్ మీరు ఫ్రీగా ఐడి తీసుకొని 354 రూపాయలకి దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. జస్ట్ బఠానీ గింజను చేసుకుంటే సరిపోతుంది. దాని కారణంగా అది ఎక్కువ రోజులు వస్తుంది. ఒక ముగ్గురు ఉన్నటువంటి ఫ్యామిలీ 200 grams టూత్ పేస్ట్ యూజ్ చేస్తే మోర్ దెన్ 3 months వస్తూ ఉంది. 3 నెలలకు పైగా ఆ ప్రోడక్ట్ వస్తూ ఉంది. సో మీరు ఐడి తీసుకొని డిస్కౌంట్లో కనుక కొనుక్కున్నారంటే నెలకి ఎంత ఖర్చు అవుతుందంటే నాట్ ఈవెన్ 150 రూపీస్, 150 రూపాయలు కూడా పేస్ట్ కోసం మనం ఖర్చు పెట్టట్లేదు. అట్లనే బ్రష్ గురించి చూసుకుంటే 125 రూపాయలు ఎంఆర్పి ఉంది. మీరు ఐడి తీసుకొని 111 రూపాయలకి దాన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే 8 ఒక ప్యాక్ అనేది ఒకేసారి కొనుక్కోవాలి. 8 వస్తున్నాయి ఆ ప్యాక్లో. ఆ బ్రష్ అప్రాక్స్గా సంవత్సరం వాడుకోవడానికి అవకాశం ఉంది. సో మీకు బోర్ కొడితే మీకు డబ్బులు వస్తుంటే మార్చుకోవచ్చు, నో ఇష్యూ. బట్ సంవత్సరం వరకు వాడినా కానీ ఆ బ్రషెస్ సేమ్ షేప్లో ఉన్నాయి, సేమ్ కలర్లో ఉన్నాయి. బ్రష్ చూస్తే కొత్త బ్రష్ లాగా ఉంది. సో అట్లా యూజ్ చేసినటువంటి 1 year వరకు యూజ్ చేసినటువంటి బ్రషెస్ కూడా మన ఎడ్యుకేషన్ సెంటర్లో డిస్ప్లే పెట్టున్నాం. నిన్న ఒక కప్పులు వచ్చినారు మన ఆఫీస్కి. వాళ్ళకి సార్ ఈ బ్రష్ ఎన్ని రోజులు వాడామో చెప్పండి అని అంటే ఆ మేడం గారు వచ్చేసి 3 నెలలు వాడుంటారు అని చెప్పేసి అన్నారు. ఆ సార్ వచ్చేసి 2 నెలలు వాడుంటారు అన్నారు. సో ఆ బ్రష్ ఒకటి 11 నెలలు వాడాం, ఒకటి 12 నెలలు వాడాం. అయినా కానీ వాళ్ళకి దాన్ని చూడగానే ఆ విధంగా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అట్లా ఎక్కువ రోజులు వస్తున్నాయి కాబట్టి లిటిల్ బిట్ కాస్ట్లీ అనిపిస్తూ ఉన్నాయి. బట్ అది జస్ట్ అనిపిస్తుంది. ఎన్ని రోజులు వస్తుంది అనేది కనుక చూస్తే మీరు కాస్ట్ కంపారిజన్ చేయగలిగితే దీస్ ఆర్ ద వెరీ చీప్ ప్రొడక్ట్స్. బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే హై క్వాలిటీ ప్రొడక్ట్స్, ప్రీమియం రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సో వీటిని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. వీటితోటి మీ బిజినెస్ని ఈజీగా డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కష్టపడి
ఎమోహిం అమ్మాల్సినటువంటి అవసరం లేదు, హెల్త్ గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు, అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్గా ఈ 3 స్లైడ్లు, ఇది ఒక స్లైడు, ఇది ఒక స్లైడు, ఇది ఒక స్లైడు, ఇది ఈ 3 స్లైడ్లు మీరు తెలుసుకున్నా కానీ మీరు బిజినెస్ స్టార్ మాస్టర్ వరకు వెళ్ళొచ్చు. రోజుకి ₹1,00,000 పైగా ఇన్కమ్ తీసుకోవచ్చు. దానికి హెల్పింగ్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రికార్డ్ చేసింది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాసు పొమిడి అని ఉంటుంది. ఇటువంటి వీడియోస్ ఎన్నో కూడా ఆ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. దీన్ని ఉపయోగించుకొని మీ బిజినెస్ని మీరు డెవలప్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.